ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం 1 యోహాను 5వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. ఈ అధ్యాయం అంతా నూతన జన్మను గురించే ఎన్నో విషయాలు మనకు విపులీకరిస్తుంది. దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో దేవుడు జీవమై మనకు సాక్షాత్కరిస్తాడు. విశ్వాసి లోకాన్ని జయిస్తాడు. అతడు విజేత. లోకమంటే లోకములో ఉన్నదంతా, అందలి పాపమంతా, లోక వ్యవస్థ, స్వార్థం, దురాశ, రోగాలు, నొప్పులు, రణాలు, రుణాలు, పూచీలు, పేచీలు. విశ్వాసి ఈ లోకాన్ని జయించగలడు. యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతే దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దానివల్ల అందరికీ తెలిసిపోతుంది. విశ్వాసం మనల్ని సహవాసానికి నడిపిస్తుంది. క్రీస్తునందలి విశ్వాసము చేత మనము దేవుని పిల్లలమవుతున్నాము. నూతన జన్మ అనుభవమే మన సహవాసానికి ఆధారం. ఇది ప్రేమ సహవాసం. దేవుడు మన తండ్రి. తండ్రిని ప్రేమించే మనము తోటి విశ్వాసిని అనగా దేవుని బిడ్డను ప్రేమిస్తాము. ఈ సహవాసములో దేవుని పట్ల విధేయత వ్యక్తమవుతుంది. దేవుణ్ణి, ఆయన బిడ్డలైన విశ్వాసులందరినీ ప్రేమించే మనము ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని పాటిస్తాము. దేవుని ఆజ్ఞలు మనము మొయ్యలేని బరువు కాదు. ఎందుకని? దేవుణ్ణి ప్రేమించటం మన విధేయతలోనే అర్థవంతమవుతుంది. శ్రోతలు వింటున్నారా? ఈ 5వ అధ్యాయమంతా నూతన జన్మ వృత్తాంతమే. నూతన జన్మ, పరలోక జన్మ, ఆత్మ జన్మ అంటూ దీన్ని వివరిస్తాము. మొదటి 5 వచనాలు విశ్వాసిని ఒక విజేతగా చూపుతున్నాయి. లోకమును విశ్వాసి జయించగలడు. లోకం అంటే కాస్మస్, అనగా లోకములో ఉన్నదంతా. లోక వ్యవస్థ, స్వార్థం, దురాశ, దుఃఖం, రోగాలు, నొప్పులు, ఇదంతా కలిసి లోకం. లోకములో అనేక సమస్యలు పర్యాప్తమై ఉన్నాయి. దీని మీద విశ్వాసికి విజయం వాగ్దానం చేయబడింది. నూతన జన్మ పొందిన విశ్వాసి జయిస్తాడు. జయజీవితం జీవిస్తాడు. అది అసాధ్యమేమీ కాదు అని ఈ పాఠంలో మనం నేర్చుకుంటాము. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాణ్ణి ప్రేమిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతే దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దానివల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రియ శ్రోతలు వినండి. దేవుడే జీవం. ఆ జీవాన్ని మనం వారసత్వంగా పొందాలంటే తిరిగి జన్మించాలి. నూతన జన్మతో దేవుని జీవమునకు మనము వారసులమవుతాము. నికోదేము, నీవు ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి అని ప్రభువు ఆదేశించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటోంది, తనను అనగా యేసును ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. అధికారము అంటే శక్తి, హక్కు అని అర్థం. యేసు నామమందు విశ్వాసముంచటమే వారు చేయవలసిందల్లా. ఎవరైనా సరే యేసును అంగీకరించటమే తరువాయి అధికారపూర్వకంగా దేవుని సంతానమవుతాడు. అంటే ఆయన నామమందు విశ్వసించాలి. యేసు ఎవరు, ఆయన నీ కోసం వ్యక్తిగతంగా ఏమి చేశాడు అనే 2 విషయాలు హృదయపూర్వకంగా ఎరిగి అనుభవించాలి. యేసు తానేమై ఉన్నట్లు చెప్పాడో అది ఆయన అయి ఉండకపోతే ఆయన ఏమి చేసినా అది నిన్ను రక్షించజాలదు. ఆయన రక్షకుడు నిన్ను రక్షించడానికి రక్తదానం చేశాడు అని గ్రహించాలి, నమ్మాలి, అనుభవించాలి. అట్టి విశ్వాసమే
నీకు నూతన జన్మ ప్రాప్తినిస్తుంది. ఒక మానవుడు మరొక మానవుని పాపాల కోసం చనిపోగలడా? తన స్వంత పాపాల నిమిత్తం కూడా చనిపోలేడు. ఎందుకనగా మానవుడు తాను ఒక పాపే గదా. పాపి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోజాలడు గదా. పాపి తన పాపానికి తానే శిక్ష అనుభవించాలి, తప్పదు. పాపశిక్ష మనిషిని నిత్యత్వంలో దేవునికి దూరం చేస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వసించిన వాడే దేవుని మూలముగా జన్మించినవాడు. విశ్వాసమే నూతన జన్మ ప్రాప్తికి ఆధారం. నీవు తిరిగి జన్మించావని నీకెలా తెలుస్తుంది? ఎలాంటి అనుభవం కలుగుతుంది? ఏమైనా గగుర్పాటు, ఏదో ఉద్రేకం లాంటి గుర్తులు కనిపిస్తాయా? ఏమైనా పారవస్యం కలుగుతుందా? ఇవి మనిషి తత్వాన్ని బట్టి కలిగితే కలగవచ్చు. నూతన జన్మ అనుభవం వీటన్నిటినీ మించిన చైతన్య స్ఫూర్తి. అందుకే భక్త యోహాను స్పష్టంగా చెబుతున్నాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే. యేసుక్రీస్తును నీవు నమ్మావు అంటే నీవు తిరిగి జన్మించావు. దేవుడు నీ పరలోక తండ్రి అవుతాడు. ఆయన నీ దేవుడు, నీ తండ్రి. నీవాయన బిడ్డవు. నీవు తండ్రిని ప్రేమిస్తావు. నీలాగే తిరిగి జన్మించిన వారిని కూడా నీవు ప్రేమిస్తావు. నీవు దేవుని బిడ్డవు ఎప్పుడయ్యావో అప్పుడే ఇతర సోదరీ సోదరులను ప్రేమించబద్ధుడవవుతున్నావు. ఇదే మాట 1 యోహాను 3:11 కూడా చెప్పబడింది. మనము ఒకరినొకడు ప్రేమించాలి అనేది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. యోహాను సువార్త 13:15 ప్రభువే స్వయంగా చెప్పిన మాట. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మనము దేవుని మూలముగా పుట్టిన వారము. ఈ పుట్టుక ఒక సంఘ సహవాసం కాదు, ఒక సంస్థలో ప్రవేశించటము కాదు. ఇది ఆధ్యాత్మిక పునర్జన్మ. ఇది మతాచారాలను గైకొనడము కాదు. నీవు దేవుని మూలముగా పుట్టావు అంటే యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించావు అని అర్థం. దీనికి రుజువుగా నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అది చాలు. వేరే నిరూపణలు అక్కర్లేదు. నీ పరలోక తండ్రిని నీవు ప్రేమిస్తున్నావు. ఆయన నిన్ను తన వాక్య బీజము ద్వారా, ఆత్మ ద్వారా కన్నాడు. నీలాగే తిరిగి జన్మించిన దేవుని బిడ్డలందరినీ నీవు ప్రేమిస్తావు. వారందరూ నీ సోదరీ సోదరులు. మీరంతా దేవుని కుటుంబానికి చెందినవారు. ఈ సహోదరత్వం ఏదో ఒక శాఖకు, ఉపశాఖకు పరిమితం కాదు. తిరిగి జన్మించిన వ్యక్తి తిరిగి జన్మించిన వారందరినీ జాతి, మత, కుల వివక్షత లేకుండా ప్రేమిస్తాడు. నీ రక్షణ నిశ్చయతను గురించి 1 యోహాను పత్రిక ఎంతో హామీ ఇస్తుంది. 1 యోహాను 2:29 అంటోంది, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. దేవుని బిడ్డ తన అనుదిన జీవితంలో దేవుని నీతినే అనుసరిస్తాడు, అభ్యసిస్తాడు. ఇది ఎప్పుడూ కనబడిపోయేది కాదు. అనుదిన జీవితంలో అడుగడుగునా కనిపించే నీతి వైఖరి, నీతి చర్య, నీతి ప్రవర్తన, నైతిక విప్లవం అంటే ఇదే. 1 యోహాను 3:9 అంటోంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో దేవుని బీజము నిలుస్తుంది. గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని బిడ్డ పాపాన్ని అభ్యసించడు. అతని జీవిత శైలి పాపం కాదు. అతడు పాపంలో జీవించడు. పాపమందు అతనికి సంతోషముండదు. ఆసక్తి అసలే ఉండదు. పాపి యొక్క జీవిత విధానం పాపం. క్రీస్తు వద్దకు రాని పాపికి పాపమంటే అసహ్యం అనిపించదు, సిగ్గు అనిపించదు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అనేది మామూలు నానుడి. 1 యోహాను 4:7 ప్రియులారా,
మనము ఒకనినొకడు ప్రేమింతాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుని బిడ్డ క్రైస్తవులందరినీ ప్రేమిస్తాడు. ఎందుకనగా వారు దేవుని బిడ్డలు గనుక. నీవు తిరిగి జన్మించిన వ్యక్తివైతే ప్రేమ పరీక్షలో గెలుస్తావు. ఇతర క్రైస్తవులను తప్పనిసరిగా ప్రేమిస్తావు. ప్రియశ్రోత, నీవు దేవుని కుటుంబంలోని నీ సోదరీ సోదరులను ప్రేమిస్తున్నావా? 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని బిడ్డ అనగా దేవుని మూలముగా పుట్టినవాడు విజేత. అతడు లోకాన్ని జయించి ఉన్నాడు. 1 యోహాను 5:18 ప్రకారం దేవుని మూలముగా పుట్టినవాడెవడూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు గనుక దుష్టుడు అతణ్ణి ముట్టడు. తిరిగి జన్మించిన విశ్వాసి తనను తాను సైతాను బారి నుండి కాపాడుకోగలడు. దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి లక్షణాలు ఎలాంటివో ఈ అధ్యాయంలో తేటగా చూపబడ్డాయి. దేవుని కుమారత్వం అంటే ఏమిటో రుజువు పరిచేది మన విశ్వాస జీవితమే. విధేయత, ప్రేమ, సత్యం అనే త్రిగుణాలు అందులో ఉన్నాయి. దేవుని బిడ్డలు ప్రేమికులు, విధేయులు, సత్యవంతులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఆధ్యాత్మికంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వము గలవారు. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతే దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దానివల్లనే ఎరుగుదుము. శ్రోతలు వింటున్నారా? ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారము అని యోహాను అంటున్నాడంటే ఇందులో అతని ఉద్దేశ్యమేమిటి? ఇక్కడ పాత నిబంధన ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలను యోహాను ప్రస్తావించటం లేదు. యేసు ప్రభువు ఈ లోకములో ఉండగా ఆయన స్వయంగా ఇచ్చిన ప్రత్యేక ఆజ్ఞలను యోహాను ఇక్కడ ప్రకటిస్తున్నాడు. 1 తెస్సలోని పత్రిక 5 22 ఆజ్ఞలున్నాయి. ఆనందించండి, ఎడతెగక ప్రార్థించండి, ఆత్మను ఆర్పకండి, ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలుగచేయండి, నాయకులను మన్నన చేయండి, వారిని ప్రేమించి ఘనపరచండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి, అక్రమకారులకు బుద్ధి చెప్పండి, బలహీనులను ధైర్యపరిచి వారికి చేయూతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి, కీడుకు ప్రతి కీడు జరగకుండా చూసుకోండి, ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ సంతోషించండి, కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి, ఆత్మను ఆర్పకండి, ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ప్రతి విధమైన కీడుకే కాదు, కీడుగా కనపడే దానికి దూరంగా ఉండండి. ఇవన్నీ యేసు ఆజ్ఞలే. అపొస్తలులు దేవుని ఆత్మ ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు ప్రభువు ఆజ్ఞలే. వాటిని గురించే యోహాను మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలందరూ ఆ ఆజ్ఞలను తప్పనిసరిగా నెరవేర్చాల్సిందే. బలవంతం మీద కాదు, ప్రేమపూర్వకంగా, స్వచ్ఛందంగా కొత్త నిబంధన ఆజ్ఞలను మనమంతా పాటిస్తాము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించటం. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. పరిశుద్ధాత్మ మనలో ఉండి యేసు ఆజ్ఞలను నెరవేర్చటం మనకు సులభతరం చేస్తాడు. కష్టాలొస్తాయి గాని వాటిని భరించగల కృప ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. అభ్యాసం వల్ల కష్టమైనవి సాధ్యమవుతాయి. ఒక అమ్మాయి తన చిన్నారి తమ్ముణ్ణి ఎత్తుకుని నడుస్తోందిట. ఎవరో అన్నారు, అమ్మాయి, నీకిది బరువు అనిపించటం లేదా? ఆ అమ్మాయి అంది, బరువా? వీడు నా తమ్ముడు. చూచారా, తమ్ముడు బరువెలా అవుతాడు? యేసు ఆజ్ఞలు అవి భారం ఎలా అవుతాయి? దేవుని ప్రేమ వల్ల ఆయన ఆజ్ఞలు మనకు భారమైనవి కావు, భారం అనిపించవు. ఒక ఆసామి ఓ దూర ప్రదేశానికి కుటుంబంతో వలసపోయాడు.
పొలిమేరలో ఒక వ్యక్తిని అడిగాడు, అయ్యా, ఇది ఎలాంటి ఊరు? చెబుతా గాని నీవెలాంటి ఊరును విడిచి వచ్చావో ముందు చెప్పు. అప్పుడు ఇతడన్నాడు, అయ్యా, ఆ ఊరు చాలా మంచిది, విడవలేక తప్పనిసరై వలస వచ్చానండి. ఆ ఊళ్ళో ఒకరి కష్టాలొకరు పంచుకొని కష్టాలను తగ్గించేస్తారు, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకొని వృద్ధి చేస్తారు. అప్పుడు ఇతను అన్నాడు, బాబూ, ఈ ఊరు నువ్వు చెప్పిన ఊరికి ఏమీ తీసిపోదు. నీవు బరువు మోస్తుంటే పొరుగువారు చూస్తూ ఊరుకోరు, తోడ్పడతారు. చూచారా శ్రోతలు, యేసు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అది ఆయన నెరవేర్చిందే. దాన్ని చేయడానికి నీకు శక్తి కూడా ఇస్తాడు, నీ చేత చేయిస్తాడు. దేవుని బిడ్డలను బట్టి వారున్న ఊరు తీరే మారిపోతుంది. అదే మాట యోహాను సువార్త 13:35 యేసు ప్రభు తన ప్రియ శిష్యులతో అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది యేసాజ్ఞ. నీవు యేసును ప్రేమిస్తున్నావా? నీ పరలోక తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అలాగైతే నీవు ఇతర విశ్వాసులను ప్రేమిస్తావు. ఆయన ఆజ్ఞలను ఆయన సాయంతోనే సునాయాసంగా నెరవేరుస్తావు. మత్తయి సువార్త 11:30 ప్రభువు ఎప్పుడో చెప్పాడు, నా కాడి సులువు, నా భారం తేలిక. యేసు ప్రేమ దీనిని సార్థకం చేస్తుంది. యేసు ప్రేమ ఎంత కఠినమైన పనికైనా మనలను బలపరుస్తుంది, బలవంతం చేస్తుంది. ఏకాగ్రతతో చిత్తశుద్ధితో వెతుకు, నశించిన దానిని యేసు చేతికి తెచ్చి అప్పగించు. ఆయన రక్షిస్తాడు, బ్రతికిస్తాడు, సంరక్షిస్తాడు. ప్రియ విశ్వాసీ, నీవు దేవుని మూలంగా జన్మించిన బిడ్డవైతే నీవు జన్మించింది ప్రేమించడానికే. నీకు జీవమిచ్చిన తండ్రిని, తన రక్తాన్నే నీకోసమై కొలపోసిన దేవుని కుమారుణ్ణి నీవు ప్రేమిస్తావు. అంతేకాదు, నీవు దేవుని బిడ్డలందరినీ ప్రేమిస్తావు. ఎందుకంటే మనమందరము ఒకే కుటుంబానికి చెంది ఉన్నాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పాఠం దేవుని కుటుంబ ప్రేమను గురించి. నూతన జన్మ ద్వారా దేవుని కుటుంబంలోకి పుట్టాము. దైవ ప్రేమకు ఫలితమే మానవ ప్రేమ. కుటుంబ ప్రేమలు ఎంతో బలమైనవని మనకు తెలుసు. తండ్రికి అతని బిడ్డలకు మధ్య పరస్పర ప్రేమ సహజమే. తండ్రిని ప్రేమించేవాడు ఆ తండ్రి యొక్క ఇతర పిల్లలను కూడా ప్రేమిస్తాడు గదా. ఇదే ప్రేమ దేవుని కుటుంబంలో ప్రవర్తిల్లుతుంది. మార్కు సువార్త 3:35 ప్రభు ఏమన్నాడు? యేసు తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, తల్లి. మనిషి ప్రేమిస్తాడు, ప్రేమించబడగోరుతాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు తనలాగే తిరిగి జన్మించిన వారిని ప్రేమించబద్ధుడై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేసేవాడు. కీర్తనలు 68:6. దేవుడు కుటుంబాల దేవుడు. ప్రేమిస్తున్నాము అంటే విధేయులమవుతున్నామని అర్థం. దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. అలాగే నమ్ముట నీ వలననైతే నమ్మేవానికి కూడా సమస్తము సాధ్యమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.